హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రన్ టువర్డ్స్ రేస్. ఇవాళ వచ్చేసరికి చిరాల బీచ్ ఒక ఫుల్ లెంత్ వీడియో ప్రిపేర్ చేస్తున్నాండి దీనికి. సో ఈ వీడియో వచ్చేసరికి సోలో ట్రిప్ వెళ్ళాను నేను. ఇది బట్ వెరీ లో బడ్జెట్, చాలా యూజర్ ఫ్రెండ్లీగా, అంటే చాలా లో బడ్జెట్లో నేను మంచి మంచి ప్లేసెస్ చూసుకొని వచ్చేసాను నేను. సో యాక్చువల్గా ఏంటిది ఏంటంటే, ఫస్ట్ లో బడ్జెట్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు ట్రావెలింగ్ వచ్చేసరికి నాకు ఇక్కడ నుంచి ఫ్రమ్ కాజీపేట్ టు చిరాల, అంటే వరంగల్కి వెళ్ళి వరంగల్ నుంచి వెళ్ళాను నేను చిరాలకి. సో నైట్ ట్రైన్ వచ్చేసరికి లేట్ అయింది. స్పెషల్ ట్రైన్ 07525 ట్రైన్ నెంబర్ 07525 ట్రైన్ ఎక్కాను నేను, స్పెషల్ ట్రైన్ తిరుపతికి. కానీ చాలా అసలు అన్బిలీవబుల్ ఎక్స్పెక్ట్. ఇక చూడి, మొత్తం ట్రైన్లో నేను ఒక్కొని తప్పించి ఎవ్వరూ లేరు. ఇది అసలు అల్టిమేట్, ఇది అసలు మామూలు కామెడీ కాదు ఇది. యాక్చువల్గా నీట్గా లేదు, అస్సలు నీట్గా లేదు, చాలా దరిద్రంగా ఉంది. ఎవ్వరు లేరు అసలు, టూ మచ్ ఇది. తినాలి జంక్షన్ వరకు నేను ఒక్కనే ఉన్నాను, భోగి మొత్తం. ఇంకా డోర్లన్నీ వేసేసి ఇంకా సప్పుడే పడుకున్నాను నేను. బట్ మస్తు థ్రిల్గా అనిపించింది. వచ్చేటప్పుడు కూడా అలాగే జనరల్లోనే వచ్చాను. బట్ అప్పుడు కూడా చాలా బాగా అనిపించింది. ఒకవేళ ఫుల్ అయిపోతే, పబ్లిక్ నిల్చోలేని సిచ్యువేషన్లో అలా ఉంది అని అంటే రిజర్వేషన్ ఇద్దామని అనుకున్నాను. టీసీని ఏదో ఒకటి కన్విన్స్ చేసి ఫైన్తో అయినా సరే ఏదో చేద్దామని అనుకున్నాను. బట్ అంతవరకు రాలేదు, చాలా ఈజీగా వెళ్ళిపోయాను. సో లో బడ్జెట్ వచ్చేసరికి నాకు ఎలా అయిపోయింది అంటే, ఫ్రమ్ కాజీపేట టు వరంగల్ 40 రూపీస్. ఆ తర్వాత అక్కడ నుంచి ట్రైన్ టికెట్, జనరల్ టికెట్ వచ్చేసరికి 135 రూపీస్. అక్కడ నుంచి చిరాలలో దిగిన తర్వాత అక్కడ నుంచి నేను 200 రూపీస్ మినిమం తీసుకుంటాను ఆటో చార్జెస్. వాళ్ళు 7-8 కిలోమీటర్స్ ఉంది కానీ బట్ స్టిల్ ఎక్కువ చార్జెస్ తీసుకుంటారు బీచ్ దగ్గరికి. అదొకటి చాలా డిఫెక్ట్ ఉంది, అంటే అదొక ప్రాబ్లమే. అండ్ వన్స్ ఒకసారి ఊర్లో విలేజ్ లో వెళ్ళిన తర్వాత, అక్కడ బీచ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనము ఇంకా బయటకి ఏం రాలేము, ముందే అన్ని తీసుకునే అక్కడికి వెళ్ళాలి. ఏమైనా ఉంటే సామాన్లు ఏమైనా ఉంటే తీసుకుని వెళ్ళిపోవాలి. సో మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి మళ్ళీ 200. ఈసారి రిటర్న్ వచ్చేటప్పుడు విజయవాడకి వెళ్ళి కనకదుర్గం టెంపుల్ దర్శనం చేసుకొని న్యూ ఇయర్ ఫస్ట్. సో ఇలా లో బడ్జెట్ లో నాకు ఓన్లీ ట్రావెలింగ్ ఛార్జెస్ నాకు 800 నుంచి 600 నుంచి 800 రూపీస్ మధ్య, 800 రూపీస్ మాత్రమే నాకు అయింది. అండ్ నాకు ఇంకా మిగతాదేమో 1000 రూపీస్ అయింది. అది వచ్చేసరికి 1 డే ఫుడ్. ఒక రోజు ఫుడ్ వచ్చేసరికి నేను 31st రోజు మార్నింగ్ టిఫిన్ చేసా 30 రూపీస్. ఆ తర్వాత మధ్యాహ్నం వచ్చేసరికి ఇంకా లంచ్ ఏం చేయలేదు. అక్కడ బీచ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫిష్ ఇంకా ఫ్రాన్స్ అవి తీసుకున్నాను, చాలా బాగా నచ్చింది. ఓకే, అది అయిపోయింది. 170 రూపీస్ అయింది. అండ్ నైట్ వచ్చేసరికి బిర్యానీ 300. అండ్ అక్కడ ఒక జ్యూస్, సాయంత్రం స్నాక్స్ జ్యూస్ అట్లా తీసుకున్నాను. అండ్ అంటే ఇంకా చిల్లర ఖర్చులు, అక్కడ బైక్ రైడ్ కూడా చేశాను. ఇంకా ఇవన్నీ చిల్లర ఖర్చులు కలిపి అన్ని కలిపి 1000 రూపీస్. అంటే ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళాను, టెంపుల్ దగ్గర కొబ్బరికాయలు ఇవన్నీ కూడా చిల్లర ఖర్చులన్నీ కలిపి నాకు 1000 రూపీస్ అయిపోయింది. సో ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. అయితే సోలోగా మనము లో బడ్జెట్ లో వెళ్ళొచ్చు, కాకపోతే ప్రతిసారి జనరల్ లో వెళ్ళే పరిస్థితి ఎంత ఫ్రీగా అయితే ఇప్పుడు ఉండదని అనుకుంటున్నా. అయితే ఇదే చాలా ఫ్రీగానే ఉంది. సో ఒకవేళ రష్ టైంప్పటికీ కూడా నేను స్లీపర్ లో వెళ్ళి ఫైన్ తో అయినా వెళ్ళొచ్చు అని చెప్పి నేను ఒక ప్లాన్ కూడా చేశాను నేను. బట్ అంతవరకు రాలేదు, థ్యాంక్స్ గాడ్. సో అండ్ ఇంకో 1 మోర్ పాయింట్ ఏంటంటే, ఇంకా మనము ఈ బ్యాడ్ హ్యాబిట్స్ తో పాటు నాన్ వెజ్ కూడా కొంచెం మానేస్తున్నాను. వన్స్ ఒకసారి దిగిన తర్వాత మళ్ళీ నేను చిరాలలో దిగిన తర్వాత అక్కడ నుంచి ఆటో వేసుకుని వెళ్ళాను నేను. సో అక్కడ ఆటో జర్నీ కూడా నాకు బాగా అనిపించింది.
బీచ్ దిగిన తర్వాత నేను ఈ క్యాంపింగ్ టెంట్ సెటప్ చేసుకున్నాను. నేను ఎక్కడ స్టే చేయలేదు, అంటే హోటల్ కానీ రిసార్ట్స్ కానీ నేను ఏం స్టే చేయలేదు. సో సింపుల్ గా నేను ఒక టెంట్ సెటప్ లోనే నేను కొంచెం నాతో పాటు చైర్ తీసుకొచ్చాను. ఆ చైర్ అయితే నాకు చాలా అడ్వాంటేజ్. అసలు స్టేషన్లో ఎక్కడైనా ఫుల్ అయిపోయినా నేను అదే చైర్ వేసుకొని కూర్చున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, అంటే అనుకోవడం నేను ఒకవేళ ట్రైన్ ఫుల్ అయిపోతే, అంటే జస్ట్ ఒక ప్లేస్, చిన్న ప్లేస్ ఏమైనా ఖాళీగా ఉంటే ఆ చైర్ వేసుకొని కూర్చున్నాను అని కూడా ఫిక్స్ అయిపోయాను నేను. సో ఆ చైర్ అయితే నాకు చాలా అడ్వాంటేజ్, టూ అడ్వాంటేజ్ ఇది. సో అవన్నీ మా ఫ్రెండ్ విజయ్ ఇచ్చాడు. అది జర్నీ వెళ్తున్నావు కదా, ఇది వాడుకొని చెప్పి నాకు ఇచ్చాడు. నాకు అది చాలా బాగా అనిపించింది అన్ని అన్ని సో క్యాంపింగ్ టెంట్ సెటప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి నేను ఫిష్ ఫ్రాన్స్ ఇవి తీసుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ మధ్యాహ్నం లంచ్, ఆ తర్వాత ఒక 1 hour రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ టైంలో నేను బీచ్కి వెళ్ళి కొద్దిసేపు స్విమ్మింగ్ అవన్నీ చేశాను. చాలా ఎంజాయ్ చేసింది స్విమ్మింగ్ బీచ్లో. అండ్ ఆ తర్వాత రైడ్, మోటార్ రైడ్, అక్కడ నాకు ఫ్రెండ్ కలిసాడు. ఇతనే ఫ్రమ్ వరంగల్ టు చిరాల. ఇవాళ మార్నింగ్ వచ్చాను నైట్ క్యాంపింగ్ కోసం. ప్లేస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ సోలో క్యాంపెయిన్. అన్ఫార్చునేట్లీ కొంతమంది మా ఫ్రెండ్స్ కూడా కలిసారు. ఫ్రెండ్స్ హాయ్. సో వీళ్ళు అందరూ ఒకటే గ్రూప్. నైస్ టు మీట్ యూ గైస్. థ్యాంక్ యూ. ఒక యూట్యూబర్ని కలిసాను. భయ్య పేరు బ్రహ్మయ్య. యూట్యూబ్ నేమ్ భయ్య కాటగారి బ్రహ్మయ్య సార్. కాటగారి బ్రహ్మయ్య. బ్రహ్మయ్య సార్. చిరాల బీచ్ దగ్గర షార్ట్ వీడియోస్ వెతికినా కూడా కాటగారి బ్రహ్మయ్య వీడియోస్ వస్తూ ఉంటాయి. మీ మొబైల్ నెంబర్ భయ్య? 703. ఓకే చెప్పండి. చెప్పండి సార్. 703 6803 905. ఓకే. సో ఒక యూట్యూబర్ ఇంకో యూట్యూబర్ ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు ఇవాళ. థ్యాంక్ యూ భయ్య. ఓకే బాయ్. చిరాల బైక్ రైడ్ చాలా బాగుంది. ఇది ఈ బైక్ మీద ఇప్పుడే రైడ్ చేశా. ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నిజంగా బీచ్ దగ్గర. ఆ తర్వాత అక్కడ నేను ఒక జ్యూస్ తీసుకున్నాను. జ్యూస్ కూడా చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత నైట్ వచ్చేసరికి నాకు
సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి ఏదే రిసార్ట్స్ అన్ని రిసార్ట్స్ లో. సో అక్కడ ఒక రిసార్ట్ ప్లస్ రెస్టారెంట్ రెండు ఉన్నాయి. అక్కడ వచ్చేసరికి ఎంట్రీ టికెట్స్ అన్ని ఫ్రీ. చాలా మంది అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు, అంటే ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది వచ్చారు. సో ఆ రిసార్ట్ కూడా ఏంటి అంటే ఫుల్ హైగా డెకరేట్ చేశారు. మనకు కావాల్సిన ఫుడ్ అన్ని ఐటమ్స్ అన్ని అక్కడ దొరుకుతాయి. మనకు కావాల్సిన ఎమ్యూనిటీస్ అన్ని అక్కడ ఉన్నాయి. అంటే అక్కడ సాంగ్స్ పెడతారు, డీజే సాంగ్స్ అన్ని, డాన్సెస్ అన్ని ఎవరైనా వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు, అలా ఉంది అది. సో నేను అక్కడ ఏం పార్టిసిపేట్ చేయలేదు, ఆమె డాన్సర్, బట్ నేను కూడా ఏం పార్టిసిపేట్ చేయలేదు. సింపుల్ గా అక్కడ తినేసి అక్కడ వచ్చేసాను. లక్కీగా ఏంటంటే నేను క్యాంపింగ్ టెంట్ వేసుకున్న పక్కన నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది హైదరాబాద్ నుంచి వచ్చారు, వాళ్ళు కూడా నాకు పరిచయం అయ్యారు. కూర్చో జోక్ చేసేలే కూర్చో గట్టిగానే అవును నైస్ భయ్యా, థ్యాంక్ యూ. కదా ఈ న్యూ ఇయర్ కి మంచి క్యాంపింగ్ ఇచ్చినారు నాతో. చేస్ కూడా హ్యాపీ బ్రో అంటారు, హ్యాపీ న్యూ ఇయర్ బ్రో అంటారు. ఇస్తూనే ఉంది. అంతా అయిపోయింది. ఆ తర్వాత 12 దాటింది, తినేసాము. 10 o'clock తినేసి వచ్చేసి అట్లా బీచ్ లో వాకింగ్ చేస్తుంటే ఫ్రెండ్స్ తో, కొంతమంది అక్కడ లోకల్ పర్సన్స్ తో సడన్ గా ఒక పడవ వచ్చింది, చేపలని చెప్పి ఎవరో దించినట్టు అనిపించింది. సో ఇదేంటిది అని చెప్పి చూస్తే అక్కడ ఒక పెద్ద టార్టైస్ అక్కడ ఏదో పడేసి వెళ్ళిపోయారు. అక్కడ ఏదో అదేంటిదని చెప్పి చూస్తే పెద్ద టార్టైస్, ఇంత పెద్ద ఉంది అది. బతుకుందా చచ్చిందా అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే చనిపోయింది. చాలా బాధ అనిపించింది, చాలా అంటే చాలా బాధపడ్డా, ఏంటిది ఇది అని చెప్పి. దాన్ని వలలో వేసి తీస్తున్నప్పుడు ఆ చిన్న చిన్న మేకులు అంట అవి గుచ్చుకొని చచ్చిపోయాయంట. అది చాలా కామన్ అంట చిరాలలో. సో కానీ అది చూసేసరికి నాకు చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఫస్ట్ టైం కదా ఇలా ఇంత పెద్ద ఉంది. అది నియర్లీ ఒక 70 kgs ఉంటుంది, 50 to 70 kgs మధ్యలో ఉంటుంది, ఇంత పెద్ద ఉంది. సో చాలా బాధపడ్డా. చాలా మంది వచ్చారు అక్కడ చూడడానికి. ఆ నీళ్ళలో ఉండుంటే బాగుండేది. ఎంతో పోరాడి చివరికి మన మనుషులు చేతిలో బలి అయిపోయింది పాపం. భయ్యా ఏంటిది ఇక్కడ ఏముంది? తాబేలా? అరే చాలా పెద్ద ఉంది భయ్యా ఇది, చాలా పెద్ద, చాలా పెద్దది ఇది. జూమ్ చచ్చిపోయింది. సరిపోయింది. ఎలా భయ్యా? సరిపోయింది. సీలో చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు వలలు పడతాయి కదా, అవి బయటకు వచ్చేస్తాయి. సరే ఇట్లా తీయబోయా నన్ను చూసి తీయండి. ఫేస్ భయ్యా చాలా గట్టిగా ఉంది. ఏజ్ కూడా పెద్దది భయ్యా ఇది. ఏజ్డే చాలా పెద్దది ఏజ్. కళ్ళు పోయినాయి భయ్యా, కళ్ళు దిగి భయ్యా, కళ్ళు పోయినాయి. చాలా వెయిట్ ఉంది. అవును. రెస్ట్ ఇన్ పీస్. యూట్యూబ్ భయ్యా, తను యూట్యూబ్, అందుకని ఛానల్ నేమ్ భయ్యా, వాళ్ళకంటే ఛానల్ నేమ్ చెప్పు మీది. రన్ టువర్డ్స్ రేస్. కాదు కాదు అబ్బో. ఆ తర్వాత రిటర్న్ వచ్చేసా. కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళా. విజయవాడకి వెళ్ళి కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళేసి వరంగల్కి రిటర్న్ వచ్చేసా.
సౌండ్ వీడియోనా? मोटा